ఇది ఒక మాయ. మరి మాయ దాటాలంటే ఏం చేయాలి? దానికి సాగర ఘోష కావ్యం చెబుతున్న పరిష్కారం. ఆ హరి మాయ దాటుటకు ఆయననే శరణుందగావలెన్. ఆ హరి మాయ దాటుటకు ఆయననే శరణుందగావలెన్. మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలగెన్ని భుజాలు. మోహములెన్ని త్రాళ్ళు సిరిమూటలగెన్ని భుజాలు. పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు. పర్వతారోహణ సేయుచో బరువులొక్కొక్కటే దిగద్రోసినట్లు. ఈ మోహము దాహమున్ విడుము, ఈ మోహము దాహమున్ విడుము. మోక్షగిరిన్ ధ్వజసు ప్రతిష్టకై, మోక్షగిరిన్ ధ్వజసు ప్రతిష్టకై. పెంచుకున్న ప్రతిబంధం, దాని మీద వ్యామోహం ఒక తాడైపోతుంది, ఒక పాశం అయిపోతుంది. మోహములు ఎన్ని తాళ్ళు మనవాళ్ళు మన ముని మనవరాళ్ళ వరకు పెంచుకుంటూ పోతే ఈ తాళ్ళు మనమే బంధించుకుంటున్నాం. అక్కడ పట్టుపురుగు ఉంటుంది, అది పట్టుదార వస్తుంది దాని ఒంట్లోంచి, వచ్చింది బాగానే ఉంది. దానికి ఇలా ఒక చుట్టు చుట్టుకుంటే సరిపోలేదు, ఒకవైపు చుట్టుకుంటే సరిపోలేదు, వెర్రిమోహన్ 4 వైపులా చుట్టేసుకుంటుంది. 4 వైపులా చుట్టుకోవడం వల్ల ఏమైంది? అది బయటికి వెళ్ళడానికి కూడా దారి లేకుండా పోయింది. చివరికి ఆ దారంతో సహా పట్టుగుడ్డును తీసుకెళ్లి 104 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి పారేసరి చచ్చిపోయింది. అది పత్రికలో వచ్చిన సమాచారం. 2 లక్షల పట్టు పురుగులు చచ్చిపోతే ఒక పట్టు పంచె కానీ పట్టు చీరగానే తయారవుతున్నాయండి. కట్టుకోవాలో మానయ్యాలో నిర్ణయించుకోండి. 2 లక్షల పట్టు పురుగులు చచ్చిపోతే ఒక పట్టు పంచె ఒక పట్టు చీర తయారవుతున్నాయి. ఎంత అమాయక పురుగు! దాని జీవితాన్ని అది నాశనం చేసుకుంటుంది పట్టుదారాన్ని ఉత్పత్తి చేయడం వల్ల. ఇది ఉత్పత్తి చేయకపోతే దాని జోలికి ఒక్కడు రారు. హాయిగా మలబరి ఆకులు తింటూ సుఖంగా ఉంటుంది. ఉత్పత్తి చేసిన దారాన్ని ఒక పక్క ఇలా ఉంటే పక్క నుంచి పారిపోతుంది. అది ముందు వైపు కూడా మూసేసుకుంది, వెనక వైపు కూడా మూసేసుకుంది. మనం కూడా మన జీవితాన్ని అలాగే బంధాలు నెమ్మదిగా వదిలిపోతూ ఉంటే వదిలించుకోకుండా ఇంకా తగిలించుకుంటున్నాం. మనం ఇంట్లో ఉన్నాం కానీ మాకు ఏమీ చెప్పట్లేదు, కొడుకు కోళ్ళ మమ్మల్ని పట్టించుకోవడమే లేదు. పట్టించుకుంటే ఏమిటవుతుంది? ఆవదం. మనకి ఏమీ చెప్పట్లేదు అంటే మనం సుఖంగా ఉండొచ్చు. మన పుస్తకాలు చదువుకుంటూ మన జపం చేసుకుంటూ. ఎవరిని అడిగితే నాకు చెప్పలేదు కదరా అనొచ్చు. అప్పుడు వాడే చెప్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు చెబితే మనకు వచ్చేది ఏమిటి? అహం తప్పితే నాకు చెప్పకుండా ఏ పని చేయడు. మా అబ్బాయి 40 ఏళ్ళు వచ్చినా సరే నాకు చెప్పకుండా ఏ పని చేయడు. ఈ మాట మామగారంటే కోడలు కోపం వస్తుంది. అంత కూచా అంటుంది వెంటనే. ఇక్కడ ఈ కూచికి పూచి ఎవరు? అసలు కొడుకు కానీ కూతురు కానీ ఎదుగుతూ ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా మనం చెప్పాలి తప్పితే మన మీద ఆధారపడేలా చూడకూడదు. ఆధారపడద్దని చెప్పాలి. ఈ పనులు చూసుకో, ఎందుకు నాకు చెప్తున్నా వస్తామని చెప్పాలి. అదే వేదాంతం అంటే. దానికి మనకు మనస్సు ఒప్పుకోదు. ఇక్కడ ఎలా వదిలేస్తాం అంటుంది. పెంచింది ఎందుకా? పెంచిన దానికి అసలు వడ్డీ, చక్ర వడ్డీ, బారు వడ్డీ, ఎన్ని వడ్డీ రాసిస్తాం ఇక్కడ. ఇంక ఈ జీవితం తెమలది. ఇది తెలుచుకోవాలి మనం. తెలుచుకోవడం అంటే వ్యవసాయం పని అండి. వ్యవసాయం నుంచి వచ్చింది మాట తెలుచుకోవడం. ధాన్యం చేలల్లో ధాన్యం పట్టుబడి పట్టినప్పుడు ధాన్యం కుప్పగా పోస్తారు. అప్పుడు ఆ ధాన్యాన్ని మళ్ళీ తూర్పారబడతారు. ఎందుకంటే అందులో ఉండే పొట్టు పోవాలి కదా, తూర్పారబడతారు. ఆ తూర్పారబట్టేటప్పుడు ఒకవేళ వాన వచ్చేలా ఉందనుకోండి మబ్బేసి, అప్పుడు తెవుల్చు అంటారు. తెవుల్చమంటే పని తెవల్చడం కాదు. తెవుల్చు అనే మాటకి నిఘంటువులో అర్థం ఏమిటంటే ధాన్యాన్ని పైకి ఎగదోయడం, ధాన్యాన్ని ఇలా పైకి ఎగదోయడం. అది తెవల్చడం. వ్యవసాయం నుంచి వచ్చింది ఇది. అంటే ఏమైంది గమనించండి. సంక్షిప్తం చేయడం. పెద్ద పొడుగ్గా పంట చేనంతా వ్యాపించినటువంటి ధాన్యపు రాశిని ఎగదోసేస్తే సంక్షిప్తం అయిపోతుంది ధాన్యపు రాశి. అప్పుడు దాని మీద గడ్డి కప్పడం తేలిక. వానొచ్చేలా ఉంది, తెవుల్చు అంటారు. పని తెవల్చమని కాదు, పైకి తోమని. మనం కూడా జీవితాన్ని తెవుల్చుకోవడం అంటే సంక్షిప్తం చేయాలి. ఇంకా పెంచుకుంటూ కూర్చోకూడదు. చూసింది చాలు, చేసింది చాలు, విన్నది చాలు, మాట్లాడింది చాలు, ఇక చాలు. ఈ మధ్య మాట కొంచెం స్పష్టంగా రావట్లా, మంచిది. ఎవరికి ఏం చెప్పక్కల్లా. ఏమిటో అనుకుంటున్నారు కానీ నాకు వినపట్ల, మంచిది. ఏమీ వినక్కల్లా. చూపు కూడా మందగించింది, మంచిది. పనికిమాలిన దృశ్యాలన్నీ చూడక్కల్లా. ఇప్పుడు అంతకంటే ఏమన్నా చూసేందుకు? ఏది తగ్గితే అది మంచిది. దానికి వైద్యం కూడా అక్కర్లేదు. ఇంకా వీలైతే చేయించుకుంటా లేత లేదు. దాని గురించి ఎవరిని ఒత్తిడి చేయక్కల్లా. వీలైతే చేయించుకుంటా లేత లేదు. ఇప్పుడు మనకి ఈ చూపు అన్నీ పెరగడం వల్ల చేసేది ఘనకార్యాలు ఏం లేవు. ఇక్కడ క్రమంగా లోచూపు పెరగాలి, బయట చూపు కాదు. ఈ దృష్టి పెరగాలి. అందుకని ఈ మోహాలు తగ్గించుకొని సిరిమూటలకు ఎన్ని భుజాలు, ఇంకా 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 ఊరికే పెంచేసుకుంటూ పోయే ఆస్తులు అవన్నీ మనం చూసుకుంటూ కూర్చుని లెక్కలేసుకుంటూ కూర్చుని నేను ఎంత సంపాదించానండి, మా తోడేళ్ళు ఉన్నదండి, వాటిదండి, వాడి పిల్లలంతా సెటిల్ అవ్వలేదండి. ఎవడు సెటిల్ అయ్యేది జీవితంలో? ఎవడు సెటిల్ అవ్వడండి? నన్ను మన్నించండి. మనిషి సెటిల్ అయ్యేది శ్మశానంలో మాత్రమే, ఇంకెక్కడ సెటిల్ అవ్వడం.
సెటిల్ అవ్వడం ఏంటంటే అర్థం లేని మాట. అందులో ఈ కాలంలోన ఆధునిక జీవితంలో సెటిల్ అవ్వడం అనే మాట, ఇవాళ ఉద్యోగం సెటిల్మెంట్ కాదు, వివాహం సెటిల్మెంట్ కాదు. సెటిల్ అవ్వడం ఏంటండి? వివాహం అయినా సెటిల్ అయినట్టు చెప్పలేము మనం. ఉద్యోగం వచ్చినా సెటిల్ అయినట్టు చెప్పలేము. ఉద్యోగాలు శాశ్వతంగా, వివాహ బంధాలు కూడా శాశ్వతం కావట్లా. పూర్వం ప్రభుత్వ ఉద్యోగం తాళి కట్టామంటే గొడవ లేదు, ఇంకా సెటిల్మెంట్. ఇప్పుడు అది కూడా లేదు. అంటే సెటిల్ అవ్వడం అంటే మనిషి ప్రాణం పోవడమే, ఇంకేం లేదు సెటిల్మెంట్ ఇక్కడ. అంటే వాడు సెటిల్ అయ్యేవరకు మనం కూర్చుంటాం అక్కడ. పర్వతారోహణ చేయించో బరువులు ఒక్కొక్కటే దిగద్రోసినట్లు. పర్వతాలు ఎక్కే వాళ్ళని చూడండి, మీరు గమనించండి. వెనకాల ఏవో ఆక్సిజన్ సిలిండర్లు, పెద్ద బ్యాగులు, వాటర్ బాటిల్స్, రొట్టె మొక్కలు ఏవో పెట్టుకుంటారు. పైకి వెళ్ళాక తినడానికి ఉండాలి కదా. క్రమంగా ఎక్కుతున్న కొద్దీ ఏం చేస్తారు, బరువు ఎక్కువ అవుతుంది, ఊపిరి ఆడదు. అప్పుడు క్రమంగా ఆ రొట్టె మొక్కలు తీసేస్తారు. లేకుండా ఉండొచ్చు, నీళ్లు ఉన్నాయి కదా. ఇంకొంచెం ఎక్కాక నీళ్లు కూడా తీసేస్తారు, గాలి ఉంటే చాలని. ఆక్సిజన్ సిలిండర్ తప్పితే మిగిలినవి లేకుండా చేసుకుంటారు, లేకపోతే ఎక్కలేడు. అంటే ప్రాణవాయువు తప్ప ఇంకేమక్కలంటే ఆత్మజ్ఞానం పొందడానికి ప్రాణం ఒకటే చాలు. అదే యోగ భాషలో చెబుతారు. అత్రాహారార్థం కర్మ కుర్యాద్ అనింద్యం కుర్యాద్ ఆహారం ప్రాణ సంధారణార్థం ప్రాణా సంధార్యాగ తత్వ జిజ్ఞాసనార్థం తత్వం జిజ్ఞాస్యం ఏన భూయో న జన్మ. ఆహారం ఎందుకు సంపాదించాలి అంటే బతుకుగడ తన ఆహారం సంపాదించాలి కూడా ఏదో పని చేయండి. వృద్ధాప్యంలో కూడా తప్పనిసరి అయితే ఆహార సంపాదనార్థమే పని చేయాలి. ఇంకొకరికి ఆస్తులను వృద్ధి చెందించుకోవడం కోసం చేయకూడదు. గవర్నమెంట్ ఉద్యోగం చేశానండి, రిటైర్ అయ్యాక పలానా కాలేజీ వాళ్ళు పలానా ఆసుపత్రి వాళ్ళు రమ్మంటే వెళ్ళానండి, ఎందుకంటే దరిద్రం లేదు, వెళ్ళకూడదు. రిటైర్ అయ్యావు, ఇంకెందుకు ఆసుపత్రి పని లేక రోగుల చుట్టూ తిరగడం, మనకు రోగాలు వస్తాయి, ఇంట్లో కూర్చోవాలి. సంపాదించే వయసులో సంపాదించే వయసు 60 దాటి సంపాదించవలసిన అవసరం లేదని ప్రభుత్వం వారి ఇంటికి పంపించారు. వేదాంత గ్రంథం చదువుకోవాలి, అది ఎవరికి ఇష్టం ఉండదు. ఇంకా సంపాదించేసి కోడళ్ళ దగ్గర, కొడుకుల దగ్గర, కూతుళ్ళ దగ్గర మా నాన్నగారు ఎప్పటికీ సంపాదిస్తూ ఉండారండి అని అనిపించుకోవాలి. సంపాదిస్తే కానీ వాళ్ళు గౌరవించాలని నేను ఉద్దేశం. గౌరవించకపోతే నష్టం ఇవ్వడానికి కూడా సంపాదించగల. అన్నిటికీ మన ఆలోచనే, అంతిమ నష్టానికి సిద్ధంగా ఉండడమే. నువ్వు అనుకుంటే నాకేమిటి, నేను సంపాదించను, సంపాదించింది చాలు, నేను సంపాదించను. వాళ్ళు గొప్ప సంపాదించితేనే గౌరవించే వాళ్ళు కింద లెక్క. వాళ్ళు గౌరవించకపోతే మనకేమన్నా నష్టమా? వాళ్ళ కోసం సంపాదించడం, వీళ్ళ కోసం సంపాదించడం, శరీరాన్ని ఆయాస పెట్టుకోవడం, చివరికి ఎక్కడికో బలి ఉండదు, రోడ్డు మీద ప్రాణం పోవడం, గుండెకి ఏం కర్మ అండి ఇది? కొడుకు చేతిలోనూ లేదు, కాశీలోనూ లేదు, రోడ్డు మీద. ఆ స్థితి రాకుండా ఉండాలంటే ముందుగే పర్వతారోహణ చేసేవాడు బరువులన్నీ ఒక్కొక్కటి క్రమంగా తగ్గించుకున్నట్టే మనం కూడా ఈ బంధాలు బరువులు తగ్గించుకోవాలి ఖచ్చితంగా. ఏది పొందాలో అదే పొందుదాం. దేని మీద ఉండాలో దృష్టి దాని మీదే ఉంటుంది ఖచ్చితంగా. దేని మీద ఉండాలి, ఏం ఆలోచించాలి, సరిగ్గా ఇటువంటి సందర్భంలోనే మనకి భాగవతం దారి చూపిస్తుంది. సాగరకోశ కావ్యంలో భాగవతాన్ని గురించి ప్రస్తావన వచ్చినప్పుడు కొన్ని పద్యాలు రాశాను నేను వరుసగా. భాగవతంలో ఒక గొప్ప రహస్యం ఎక్కడుందంటే ప్రథమ స్కంధంలో ఉంది. మిత్తియటన్న భీతిగద మేదిని నెవరికైనను పరీక్షిత్తునకు అట్టి సాధ్వసము శ్రీ శుకబోధల పోయే. మిత్తియటన్న భీతిగద మేదిని నెవరికైనను పరీక్షిత్తునకు అట్టి సాధ్వసము శ్రీ శుకబోధల పోయే. కంసుడో మొత్తము జీవితము తెగ మొత్తుకొనెన్ మరి ముక్తి పొందెనే. మత్తు వదంచు భాగవత మార్గము మృత్యు భయముడుంచెడిన్. మత్తు వదంచు భాగవత మార్గము మృత్యు భయముడుంచెడిన్. మంతకు భయపడేది మృత్యువుకేనండి. గౌతమ బుద్ధుడు కూడా అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి 3 కారణాలు. ఒకటి మృత్యు భయం, మృత్యు ఏమిటి, రెండోది వార్ధక్యం ఏమిటి, మూడోది రోగం ఏమిటి. ఈ 3 కనపడ్డా, ఒక రోగి, ఒక ముసలివాడు, ఒక శవం. ఈ 3 ఆయన ఆలోచింపజేశాయి. మనిషి ప్రధానంగా భయపడేది మృత్యువుకి. మృత్యువు కారణంగానే మృత్యువు రథం అయితే దాని మీద ఎగిరే జెండా ముసలితనం. రథం వస్తుంటే ముందు జెండా కనపడుతుంది, అలాగే మృత్యువుకు ముందు ముసలితనం వస్తుంది. ముసలితనంలోనే రోగాలు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు పరుచు వాళ్ళకు కూడా వస్తున్నాయి, వాళ్ళ కర్మ. ముసలితనంలో వచ్చేవి పూర్వం రోగిష్టి, ముసలి ఇలాంటి మాటలు కలిపి వాడేవారు. ఇప్పుడు పరుచులకే వస్తున్నాయి. కలియుగం అంటే అదే మరి. ఏదైనా సరే మృత్యువుకు సిద్ధంగా ఉంటే ముసలితనానికి భయపడక్కల. ముసలితనానికి సిద్ధంగా ఉంటే రోగం వస్తుందనే అవగాహన ఉంది కాబట్టి వ్యాధిని తపస్సుగా భావించవచ్చు. ఉపనిషత్తుల్లో చెబుతారు చాలా స్పష్టంగా. ఉపనిషత్తుల్లో చెబుతారు వ్యాధిని తపస్సుగా భావించవచ్చు. ఏతద్వై పరమం తపో యద్వ్యాహితస్తప్యతే పరమగుం హైవ లోకం జయతి ఏవం వేద. ఛాందోగ్యోపనిషత్తులో ఉంటుంది మాట.
ఏతద్వై పరమం తపోమయద్యాహితస్తప్యతే. 60 ఏళ్ళు దాటాక సహజంగా ఏవో రోగాలు పెరుగుతూ ఉంటాయి కదా, ఎక్కువ నడవలేరు, చూడలేరు, దాని మీద ఏవో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది, ఏవో వస్తాయి. దాన్ని పరమమైన తపస్సుగా భావించమంటుంది వేదం. యద్వ్యాధితస్తప్యతే. అసలు వ్యాధి వచ్చింది, 4 రోజులు విశ్రాంతి తీసుకున్నాం, పోనీ మంచంలోనే ఉండిపోయినాం, అంతకంటే భగవన్నామస్మరణ చేయడానికి అవకాశం వేరే ఉందా అమ్మా? దయచేసి ఆలోచించండి. అపశకరం మాటలు అనుకోవద్దు, తప్పదు కదా. పక్షవాతం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది, 3వ స్టేజీ 4వ స్టేజీ ఏదో చెప్పారు వాళ్ళు, వీలైన స్టేజీలు చెప్పారు, చెప్పుకొని మొత్తం మీద ప్రతివాడు ఈ భూమండలమైన స్టేజీ మించి వెళ్ళవలసిందే. మనం ఇంకా ముందే వెళ్ళిపోతాం. ఏమిటట? ఎలాగూ మంచంలో పడుకోక తప్పట్లేదు. రామకృష్ణ అనుకోవచ్చు కదా, ఒక్కడికి నచ్చదండి ఈ మాట. ఇంకా దున్నేద్దాం, పొడిచేద్దాం, లాగేద్దాం, పీకేద్దాం, ఒక్కడికి నచ్చదు ఈ మాట. అందుకని జైపూర్లో కాళ్ళు ఉన్నాయి, జైపూర్లో కాళ్ళు ఉంటాయి, శ్మశానంలో వేళ్ళు ఉంటాయి, మనకి ఎందుకు ఇక్కడ? ఇప్పుడు జైపూర్ కాళ్ళు తెచ్చిపెట్టుకుని ఏం చేస్తాం 90 ఏళ్ళప్పుడు? ఇప్పుడు నడిచి ఏం చేస్తాం? కూర్చుంటే నష్టం ఏంటి? ప్రాణం పోతే నష్టం ఏమిటి? ఈ ఆలోచన రావాలండి. 70 ఏళ్ళ వాడికి రాదు, 80 90 ఏళ్ళ వాడికి కూడా రాదు. ఇంకా పళ్ళ సెట్టు పెట్టుకుందామని, ఈ సెట్టు పెట్టుకుని ఏం చేస్తాడు? ఈ సెట్టు అంతా ఇక్కడ పళ్ళు ఊడిపోయి తినగలిగిన తింటాం, లేనిది లేదు, ద్రవాలే తాగుతాం. ఎందుకు సెట్టు పెట్టుకుని జంతికలు నవ్వాలి? ఇప్పుడు 60 ఏళ్ళు తిన్న జంతికలు సరిపోలేదా? ఇప్పుడు తినకపోతే నష్టం ఏంటి? అదే అదేదో కాంక్ష. కొందరు జంతికలు ఇంకా తినలేకపోతే పిండి చేసుకుంటాడు, ఇది మరీ దౌర్భాగ్యం అంటారు. కరువు మాసంలో కరువులో అధిక మాసం అని జంతికలు తినలేక పిండి తింటాడు. పిండి ఎందుకు తినడం? ఆ రుచి కోసం. ఇంత తాపత్రయాలు పెట్టుకుని మోక్షం ఏమిటండి? మళ్ళీ నేను ఈ మధ్య స్పిరిచువల్గా ఉంటున్నాను, ఇది ఇంగ్లీష్ మాట్లాడారు ఈ మధ్య. స్పిరిచువల్గా ఏమిటో? స్పిరిచువల్ ఏం లేదు, స్పిరిట్ పోయింది, ఒకటి రిచువల్ మిగిలింది ఇక్కడ. ఈ రిచువల్లో జంతికలు తినడం, రిచువల్ పోయింది, రిచువల్. పైకి చెబుతూ ఉంటాం, మాట్లాడండి, మనకు నచ్చవు అది. అందుకే భాగవతం పరిశీలించండి, ప్రథమ స్కంధంలోనే ఉంది పరిష్కారం. శ్రీకృష్ణుడు పుడతాడు, పరీక్షిత్తుకు 7 రోజుల్లో మృత్యువు అని శాపం. ఆయన మోక్షం పొందాడు సుఖమహర్షిని ఆశ్రయించి. అదే కంసుడికి తాను చనిపోతాడనే విషయం ఎప్పుడు తెలిసిందండి? 16 ఏళ్ల ముందు తెలిసింది. 7 రోజులు కాదు, 7 ఏళ్ళు కాదు, 14 ఏళ్ళు కాదు, 16 ఏళ్ళు. ఎంత అదృష్టం! 16 ఏళ్ళు. ఎందుకని? దేవకీదేవిని ఇంత ప్రేమిస్తున్నావయ్యా నువ్వు చెల్లెల్ని. దేవకీదేవికి 8వ గర్భంలో పుట్టబోయే శిశువు 8 ఏళ్ళు వచ్చాక నిన్ను సంహరిస్తాడంట. ఆవిడకి 8 గర్భాలు రావాలంటే 8 ఏళ్ళు గడవాలి కదా. ఏడాదికి ఒకటే పుడతారు, 16 మంది పుట్టరుగా. పైగా ఆవిడకి 8 ఏళ్ళు దాటాలి, అష్టమ గర్భం. ఆయనకి 8 ఏళ్ళు దాటాలి అంటే 8 8 16 ఏళ్ళు ముందు తెలిస్తే ఈ కంసుడనే పెద్ద మనిషి ఎన్ని భాగవతాలు వినొచ్చు? అప్పటికి భాగవతం లేకపోయినా రామాయణం ఉందిగా, వేదం ఉందిగా, ఏమీ వినలేదు. వీడు 16 ఏళ్ళు ఏం చేస్తూ కూర్చున్నాడంటే కృష్ణుడు వస్తాడేమో చంపేస్తాడేమో, కృష్ణుడు వస్తాడేమో చంపేస్తాడు. ఇంకా దేవకీదేవికి మొదటి కొడుకు కూడా పుట్టిన క్రితం నుంచి. అసలు వీడికి 16 ఏళ్ల క్రితం చెప్పడం తప్పయింది. మనం అందుకే మృత్యువు గురించి ఎప్పుడు ఆయుర్దాయాన్ని గురించి ఎవరిని అడగకూడదు, తెలియకపోవడమే మంచిది. తెలిసింది ఏంటి? ఏడాది ముందే వస్తుంది అది మన భయం కారణంగా. ఇంకా 2 ఏళ్ళు ఏట, ఇంకా ఏడాది ఏట, ఇంకా 6 నెలలు ఏట, రేపేట అనగానే ఇవాళేటా, రేపేటా కాదు ఇవాళేటా, అదిటా ఇది ఒత్తుటా. ఈ భయం కారణంగా వీడు 24 గంటల ముందు పోతాడు. అదేమిటో తెలుసుకోకుండా ఉంటే పోయేటప్పుడు ఎలాగో పోతాం, మనకేం నోటీస్ ఇవ్వరు. ఇల్లు కూలుస్తుంటేనే నోటీస్ ఇవ్వట్లా, మృత్యువుకి నోటీస్ ఇస్తారా? మన ఇల్లు మనకు తెలియకుండా కూల్చేస్తారు. నోటీస్ పూర్వజన్మలో ఇచ్చామని చెబుతారు. మరి మృత్యువుకి నోటీస్ ఎవరు ఇస్తారండి? మనమే సిద్ధంగా ఉండాలి. అంటే కంసుడు 16 ఏళ్ళు మొత్తుకున్నా కూడా మృత్యువు తప్పలేదు. అదే మృత్యువుని 7 రోజుల్లో పరీక్షిత్తు జయించగలిగాడు, జ్ఞానాన్ని పొందగలిగాడు. భాగవతం సారాంశం ఇది కాదా? ఊరికే సప్తాహాలు చేశామండి, నైమిషారణ్యంలో చేశామండి, నిరదవోలు స్టేషన్లో చేశామండి, ఎవరికి కావాలండి ఎన్ని సప్తాహాలు చేస్తే ఏం గ్రహించావు? సప్తాహం జరుగుతున్నది, ఈయన సప్తాహం నిద్రపోతున్నాడు. ఆయన పైగా ఏమంటాడు? భాగవతం జరిగించాడు, నిద్రపోయినా కూడా పుణ్యమే. ఇది ఎక్కడ శాస్త్రమో? ఈయన కనిపెట్టాడు. అసలు అక్కడ కూర్చోవడమే పుణ్యం. ఆముదం రాసుకో, కూర్చో, ఫెవికాల్ రాసుకో, కూర్చో. ఎన్ని జన్మలు కూర్చున్నా ఒకటే. అక్కడ కుక్క పిల్ల కూడా ఉంది, ఈయన కూడా ఉన్నాడు. దానికైనా వస్తుంది మోక్షం, దీనికి రాదు. ఎందుకంటే కుక్క పిల్లకి అంతకంటే మార్గం లేదు. వీడు మనిషి, వీడు కూడా కుక్క పిల్ల కూర్చుంటాడు. అక్కడ కూర్చోవడం పుణ్యం, నిలబడ్డం పుణ్యం, భా అన్నం పుణ్యం, గా అనడం పుణ్యం. ఈ అధర్మ సామెతలన్నీ పుట్టిస్తాడు ఇక్కడ. భాగవతం చెప్పేయానికి నేనే టికెట్ కొన్నా, నువ్వు టికెట్ కొంటే నీ ఇక్కట్ లేని తప్ప ఇక్కడ. ఈ గొప్పలన్నీ చెప్పుకుంటేవాడు మనం ఇక్కడ. అంతేకాని ఆ భాగవత సారం మనం గ్రహించాం. ఎందుకంటే చాలా అది కష్టం వరకండి. ఇష్టం లేదు. గ్రహిస్తాన్ని వదులుకోవడం ఇష్టం లేదు. అందుకని మనం బాగా పెంచుకుని మన దానికి తగిన నమ్మకాన్ని మనమే పెంచేస్తూ ఉంటాం. లేదా మా బోటికాలం ఉన్నాం కదా, చెబితే మేము శ్లోకం రాసిస్తాం, పెరిగిపోతుంది. శాస్త్రాలనే తప్పుడు భాష్యాలు అవుతాయి.
అది తేడా. అందుకని మీ భాగవతం ఒక్కటి తెలుసుకుంటే సరిపోయింది కదా అంటుంది సాగర ఘోష కావ్యం. మనకి పరీక్షిత్తులో ఉండద్దు, మనం పరీక్షిత్తులో ఉండాలి, మనం కౌశల్లా ఉండద్దు. అందుకని దానికి మరి చేయవలసింది ఏమిటండి? మనస్సులో ఆలోచనలు తగ్గించుకొని, ముందు పనులు తగ్గించుకొని, తర్వాత చేతలు, తర్వాత మాటలు తగ్గించుకొని, తర్వాత ఆలోచనలు కూడా తగ్గించుకొని క్రమంగా మనస్సుని భగవంతుడికి అర్పితం